వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ఈ రోజుల్లో చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. సో అంటే ఒక సాధారణ ఉద్యోగి కావచ్చు, ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ ఒక 2.5 కోట్ల సంపదని 5 కోట్లు చేయాలి అనుకుంటే అంటే అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంపిక చేసుకోవాలి? వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మేడం, జనరల్గా 2.5 సిఆర్ 5 సిఆర్ క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సమయం అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. సో సమయం అనేది మనం మాట్లాడుకునేటప్పుడు మేడం జనరల్గా ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి ఒక 20 సంవత్సరాలు అనేది సమయం అనేది ఉంటుంది. సో ఇవాళ నేను మాట్లాడేది ఏంటంటే ఒక 2.5 సిఆర్ 5 సిఆర్ ఎలా క్రియేట్ చేయాలి స్ట్రాటజీ మాట్లాడదాం 20 ఇయర్స్లో. ఇక్కడ ఏంటంటే నేను రిటర్న్స్ కూడా నేను 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ తీసుకున్నాను. ఒకటేమో 12%, ఒకటేమో 15%. ఈ రిటర్న్స్ ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే ఇంత రిటర్న్స్ వచ్చాయి కాబట్టి సో ఆ నంబర్స్ మనం ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్గా మాట్లాడుతున్నాం. ఓకే మేడం. సో ఇనిషియల్గా ఫస్ట్ మనం 2.5 crores తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ అంటే ఇక్కడ నేను లంసమ్గా నేను మాట్లాడట్లేదు మేడం. ఎస్ఐపి మూలంగా వాళ్ళు ఈ ఈ కార్పస్ ఎలా క్రియేట్ చేయలేదని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మేడం, 20 ఇయర్స్ ఎవరికైతే సమయం ఉందో వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 25,000 పర్ మంత్ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టెడ్ చేసిన అమౌంట్ టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో 60 lakhs. అంటే 25,000 చొప్పున ప్రతి నెల ఎస్ఐపి కడుతూ వెళ్తారు 20 సంవత్సరాలు. వాళ్ళ టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ 60 లక్షలు. వాళ్ళకి వెల్త్ క్రియేట్ అయ్యేది 2.5 సిఆర్ క్రియేట్ అవుతుంది. 2.5 crores వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక 12% తీసుకున్నాము, ఇప్పుడు 15% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. ఓకే. సో ఇక్కడ వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 16,500 కట్టుకుంటూ వెళ్తారు 20 సంవత్సరాలు. సో 16,500 ఎవ్రీ 20 ఇయర్స్ ప్రతి మంత్ కట్టుకుంటూ 20 ఇయర్స్ కట్టుకుంటూ వెళ్తే వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ దగ్గర 39.58 lakhs, అంటే సుమారుగా 40 lakhs అనుకుందాం టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ. ఇక్కడ మళ్ళీ 2.5 crores వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ దే గెట్ 15% రిటర్న్స్. ఓకే. ఇప్పుడు మనం 5 సిఆర్కి వెళ్దాం మేడం. ఇది 2 సిఆర్ స్ట్రాటజీ. ఒకటేమో ఫస్ట్ ఎస్ఐపి అమౌంట్ 25,000 20 ఇయర్స్ అట్ 12%. ఇంకోటేమో 16,500 పర్ మంత్ అట్ 15% రిటర్న్స్ ఫర్ 20 ఇయర్స్. యూ విల్ క్రియేట్ 2.5 సిఆర్. ఇప్పుడు 5 crore వెల్త్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆ ఇన్వెస్టర్ కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 50,000 పర్ మంత్ 12% రిటర్న్స్ 20 ఇయర్స్ 10 year, అంటే 20 ఇయర్స్ సమయం ఉంది. 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 50,000 పర్ మంత్ కట్టుకుంటూ వెళ్తే వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ 1,20 lakhs ఇన్వెస్టెడ్ వాల్యూ. వెల్త్ క్రియేట్ అయ్యేది 5 సిఆర్. మళ్ళీ ఇప్పుడు 15% కానీ మనకి రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 33,000 పర్ మంత్ కడుతూ వెళ్తారు 20 ఇయర్స్. 20 ఇయర్స్ ప్రతి నెల కడుతూ వెళ్తే వాళ్ళు కట్టిన ఇన్వెస్టెడ్ అమౌంట్ దగ్గర 79 lakhs 15,000, సుమారుగా 80 lakhs అనుకుందాం అప్రాక్సిమేట్గా ఇన్వెస్టెడ్ వాల్యూ. వాళ్ళకి 5 సిఆర్ కార్పస్ క్రియేట్ అవుతుంది. మేడం మనం జనరల్గా మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతుంటారంటే 1 సిఆర్ ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుతుంటారు, రైట్? నెక్స్ట్ 15 ఇయర్స్లో 20 ఇయర్స్లో 1 సిఆర్ క్రియేట్ చేయడానికి మాట్లాడతారు. ఒక సింపుల్గా నేను చెప్తాను మేడం, మీరు ఈరోజు ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను మీ నెలవారీ ఖర్చులు ఎంత అవుతుంది? సుమారుగా 40,000 50,000 ఈజీగా అవుతుందా? ఇంట్లో ఖర్చులు 40,000 50,000 ఇవాళ మీరు మీ ఖర్చులు అంటే
20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇన్‌ఫ్లేషన్ అన్నీ బీట్ చేసుకుంటే మీకు కావాల్సింది ఇలాంటి 3,00,00,000, 5,00,00,000 తప్పించి 1,00,00,000 కాదు. ఎందుకంటే ఇదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 20 ఇయర్స్ తర్వాత మీరు బతకాలంటే మీకు కావాల్సింది 3,00,00,000. అంటే ఎందుకంటే 50,000 ఇన్‌ఫ్లేషన్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర 1,50,000, 2,00,000 ఆ టైంలో కావాల్సొస్తది. మంత్లీ. మంత్లీ. 1.5 2 మంత్లీ. లాక్స్ అప్పుడు. జస్ట్ సరే. ఓకే. సో, దానికి కావాల్సిన కార్పస్ మీరు అప్పుడు పని చేయలేదనుకోండి, మన ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఆ 3,00,00,000 అనేది ఉండాలి. 5,00,00,000 అనేది ఉండాలి. నేను అందుకే ఇవాళ ఏంటంటే 2.5 crores, 5 crores గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరిది అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ రోజు మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే సరిపోతది మీకు. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత. కానీ ఇవాళ లేదు, మీరు ఇవాళ నుంచి కూడబెడుతూ 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 చేస్తానంటే అప్పుడు ₹1,00,00,000 వాల్యూ ఉండదు. అది గుర్తుపెట్టుకుంటూ మన ఫోకస్ ప్రతి ఒక్కరు 25,000, 16,000, 50,000 మంత్లీ సిప్ కట్టలేరు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు 25 సంవత్సరాలకే పని చేయడం మొదలెడతారు. ఆళ్ళు దగ్గరకే ఒక 60 ఇయర్స్ వచ్చినప్పటికి 35 ఇయర్స్ ఉంటది ఆళ్ళకి. 30 ఇయర్స్ అయినా ఉంటది. ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ చిన్న అమౌంట్ ఎస్ఐపి చేసినా ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయగలుగుతాం. అలాంటి స్ట్రాటజీస్, అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ చేయాలి, ఏంటి అనేది మనం ఎప్పుడైనా ఎవరికైనా కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. సో, నేను చెప్పేదేంటంటే మీ గోలు 2.5 కోట్ల పైనే ఉండాలి. లేకపోతే 3 కోట్ల పైనే ఉండాలి. ఇన్‌ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ ఈ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఫోకస్ యువర్ గోల్స్ ఇన్ ఎ లాంగర్ రన్. షార్ట్ టర్మ్‌లో కాదు, లాంగ్ టర్మ్ ఉండాలి. ఒక మంచి వెల్త్ క్రియేషన్ ఉండాలి. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే వెల్త్ ఉండాలి. ఎఫ్‌డీలు, గిఫ్‌డీలు వేసుకొని ఒక 6%, 7% రిటర్న్స్ జనరేట్ చేస్తే మీరు నార్మల్ సర్వైవల్ కూడా చేయడం చాలా కష్టమైపోతుంది ఫ్యూచర్‌లో. ఓకే. సో, చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్‌ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.